వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సుమ, ఝాన్సీ, ఉదయ్ భాను, అనసూయ లాంటి వాళ్ళు టీవీ యాంకర్స్గా బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సుమ అయితే ఏ షోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా యాంకరింగ్ చేస్తారు. ఇక ఒకప్పుడు అందమైన యాంకర్గా ఉదయ్ భానుకి మంచి పేరు ఉండేది. ఆ తర్వాత ఆ పేరు అనసూయ దక్కించుకోగా అనసూయ ప్లేస్ని రష్మి దక్కించుకుంది. అందమైన యాంకర్ పేరును దక్కించుకోవడానికి రష్మితో చాలామంది లేడీ యాంకర్స్ పోటీ పడుతున్నారు. తెలుగు టీవీ ఛానల్స్లో వచ్చే లేడీ యాంకర్స్కు చాలా మంచి క్రేజ్ ఉంది. అబ్బాయిల్లో యాంకర్స్గా పేరు తెచ్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువే. కానీ అమ్మాయిల్లో మాత్రం బాగా పేరు తెచ్చుకున్న వారి సంఖ్య చాలా చాలా ఎక్కువ. ఈ యాంకర్స్ ఒక ఎపిసోడ్కి ఎంత తీసుకుంటారు అంటే సుమ ఒక ఎపిసోడ్కి 2.5 లక్షల వరకు తీసుకుంటారట. యాంకర్లుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్షిణి, మంజుష ఒక్కొక్క ఎపిసోడ్కి 30,000 నుంచి 50,000 రూపాయల వరకు తీసుకుంటారట. బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్యామల ఒక్క ఎపిసోడ్కి 70,000 రూపాయలు తీసుకుంటారట. జబర్దస్త్ యాంకర్సా మజాకానా? ఇక జబర్దస్త్ షో నుండి బాగా పాపులర్ అయిన అనసూయ 2 లక్షలు తీసుకుంటారట. ఒక ఎపిసోడ్కి ప్రస్తుతం అందమైన యాంకర్గా దూసుకుపోతున్న రష్మి ఒక ఎపిసోడ్కి 1,50,000 నుండి 2 లక్షల వరకు తీసుకుంటారట. అనసూయ, రష్మి ఇద్దరు సినిమాల్లో కూడా బాగా బిజీ అయ్యారు. జబర్దస్త్ షో వీరిద్దరి ఫేట్ని మార్చేసిందని చెప్పాలి. వీళ్ళు కేవలం టీవీ షోస్కి మాత్రమే యాంకర్స్గా వ్యవహరించట్లేదు. బయట జరిగే కొన్ని ప్రోగ్రామ్స్కి, ప్రముఖుల పార్టీస్, ఓపెనింగ్ సెరమనీస్కి కూడా యాంకరింగ్ చేస్తుంటారు. టాలీవుడ్లో ఈవెంట్స్ కానీ, బయట ప్రముఖుల పెద్ద కార్యక్రమాలు కానీ, టీవీ షోస్ కానీ ఈ యాంకర్స్దే హవా. వీళ్ళందరూ బిజీగా ఉంటేనే ఇతర యాంకర్స్కి అవకాశాలు వస్తాయి. ఇక మగవాళ్లలో యాంకరింగ్ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా లేడీ యాంకర్స్ తోడుగా ఉండాలి. వాళ్ళకి మగవాళ్ళు యాంకర్స్గా లేకపోయినా షోస్, ఈవెంట్స్ నడుస్తాయేమో కానీ లేడీ యాంకర్స్ లేకుండా ఈవెంట్స్ లేదా షోస్ జరిగే ఛాన్స్ ఏమాత్రం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.